నుంచి ఇచ్చేసిన సంఘస్థులకు ముఖ్యంగా ధన్యవాదాలు. అది మరి ముఖ్యంగా మేము ఉదయం కలిసిన పట్నే ఇక్కడ దానిలు మా ఇంట్లో చిన్న కార్యక్రమం ఉందమ్మా, మీరు ఖచ్చితంగా రావాలన్న పట్నే బాలు నేను దానిలు విన్నప్పుడు ఎంతో ప్రేమపూర్వకంగా భాస్కర్ గారి కుటుంబం అంటే మాకు ఎనలేని ప్రేమ. వారు ఏ కార్యక్రమం పెట్టినా కానీ నేను ఖచ్చితంగా హాజరవుతానని చెప్పి వారికి వాస్తవంగా విజయవాడలో ప్రోగ్రాం ఉంది. రాజశేఖర గారి బొమ్మ ఓపెనింగ్ ఆయన కానీ శివన్నను పంపించి మేడం గారి మన ప్రత్యేకంగా వచ్చినందుకు మన ప్రియతమ నేత జిల్లా పరిషత్ చైర్మన్ వెంకయ్య గారిని సాధారణంగా వేదిక మీదకి స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ అమ్మా, మీ ప్రేమకు వేళలా మేము రుణపడి ఉంటాము. అలాగే అనేక కార్యక్రమాల్లో అనేక సహాయాలు మీరు ముందుంటూ నడిపిస్తున్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే దేవుడు కూడా మిమ్మల్ని ఆశ్రయించి ఇంకా సమృద్ధిగా అలాగే అనేక విషయాల్లో ఆరోగ్యాలు కోరుకుంటున్నాం. అలాగే మేడం గారి గురించి చెప్పాలంటే అనేక ఇరు మండలాలు అంటే బాపట్ల ప్రకాశం జిల్లా అలు పెరగకుండా అనేక ప్రాంతాలు ఒక్కొక్క రోజైతే మాగా. అలాగే ఇటీవల ప్రకాశం జిల్లాకి సుపరిచితులు, అలాగే చీఫ్ ఇంజనీర్గా విధులు నిర్వహించి రిటైర్డ్ అయ్యి అలాగే దైవ కార్యక్రమాలు ఎక్కడున్నా కానీ నేను ముందుంటాను, మీకు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఇటీవల గతంలోనే సెమీ క్రిస్మస్ అప్పుడు కూడా చేమూర్తి మండలంలో పాస్టర్స్ అంతా కలవటం, అలా వాళ్ళ ప్రార్థనకు అనేక విధాలుగా సహకరి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫస్ట్. అత్యంత ప్రియమైనటువంటి కుటుంబము, వ్యక్తిగతంగా బూచేపల్లి వారి కుటుంబము. దర్శిలో మేమున్నప్పుడు శివన్నకు కూడా బైబిల్ ఇచ్చాను, చాలాసార్లు చదువుతూ ఉండేవాడు. ఒక అన్నలాగా 18 సంవత్సరాల నుంచి మాకు ఈ కుటుంబంతో చక్కని అన్యోన్య సహవాసం ఉంది. మరి అమ్మని ఈ విధంగా చూడటం చాలా సంతోషంగా ఉంది. అమ్మకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చక్కని పాటలు పాడుతుంది. అలా చూస్తూ ఉండేవాడిని. ఆ కుటుంబము చక్కగా మనతో అనగా దేవుని బిడ్డలైన మనతో కలిసి ఎంతో చక్కని ఒక అన్యోన్య సహవాసం కలిగిన కుటుంబం. అమ్మని ఈ విధంగా చూడటం మొదటిగా ప్రభు అయిన యేసు క్రీస్తు నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రేమ రక్షత జన్మదినానికి పురస్కరించడానికి ఇక్కడికి ఆహ్వానించినటువంటి దేవుని యొక్క సేవకులు నరేంద్రయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలుపుతూ చాలా సమయం అయింది. సో నేను చాలా పాటలు క్యాసెట్ పాటలు పాడున్నాను. మీ అందరికీ తెలిసిన ఒక పాట, ఆయన దయలు ఆయన కృప లేనిది మనం ఒక్క క్షణం ఉండలేం కనుక మీ అందరికి తెలిసిన ఒక పాట పాడి ప్రభునామాన్ని స్తుతించి కనపడదాం. ఆమేన్. నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనే మౌనును, నీ దయలే నీదే నేనే మౌనును తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలము.
అందనంత గొప్పవారిగా ఎదలేని ప్రేమను నిన్ను చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావనే నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతగా ఆయన కృపలో నిన్ను దాచినటువంటి దేవుడు యేసయ్య ఆయన నామాన్ని స్తుతిద్దాం ఆయన నామాన్ని మాత్రమే కనపడతాం నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు అపవాది కోరలకు అంతకుండా దాచావు నీ రెక్కల నీడలే నాకాశ్రయ దుర్గము ఏ కీడు నాదరికి రాకుండా నీ కృపను తోడుంచుమా నీ పాదాల చెంతనే నే పరవశించాలని నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని నీ దయలు నేను డానియల్ వాళ్ళ కొడుకు బర్త్డే సందర్భంగా మమ్మల్ని పిలిచినందుకు చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన వేదిక మీద ఉన్న డాక్టర్ గారికి, మన వీర్రాజు గారికి, అదేవిధంగా మన పాస్టర్స్ అందరికీ, ఈరోజు ఇక్కడికి విచ్చేసిన అందరికి మహిళలందరికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏంటంటే మన జోసెఫ్ గారు దగ్గర మేము చేమకుర్తిలో గ్రానైట్ పెట్టినాక ఆఫీస్ పెట్టినాల నుంచి జోసెఫ్ మా ఆఫీస్లో ఉండి మా ఇంట్లో అందరం కలిసిమెలిసి, వీళ్ళు కానీ జోసెఫ్ వాళ్ళ నాన్నవాళ్ళు కానీ అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఆ రోజు అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా అందరం కలిసిమెలిసి ఉండటం జరుగుతుంది. ఇప్పుడు జోసెఫ్ మన ఆఫీస్లో నుంచి ఒంగోలు పోయాడు. ఒంగోలు పోయినందుకు చాలా బాధ అనిపించింది. ఇంకందరం కలిసిమెలిసి ఉండడం చాలా సంతోషం. ఈరోజు ఈ బర్త్డే సందర్భంగా మమ్మల్ని పిలిచినందుకు మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా. గ్రీటింగ్స్ మాట్లాడుతుందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈరోజు సాయంత్రం మరి బాబు ప్రేమ్ రక్షిత్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి బర్త్డే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదిక మీదటువంటి గౌరవనీయులు పాస్టర్ గారికి, అలాగే మన జడ్పీ చైర్మన్ గారైనటువంటి బోచేపల్లి వెంకయ్య గారికి, అలాగే జవహర్ హాస్పిటల్ డాక్టర్ గారికి, అలాగే ఇచ్చేసినటువంటి సోదరులందరికీ నా యొక్క వందనములు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు వారా వీర్రాజు. ఇక్కడ చీఫ్ ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. నాకు 10-15 ఏళ్ళ నుంచి ఈ యొక్క ప్రకాశం జిల్లాతో నాకు అనుబంధం ఉంది. ఎందుకంటే ఈ జిల్లాకి నేను చీఫ్ ఇంజనీర్గా పనిచేశాను కాబట్టి దీంట్లో ఉన్న నీటిపారుదల శాఖలో వెలుగుడు యుద్ధం కానీ, మన గుండ్లకమ్మ కానీ ఇవన్నీ కూడా చేసి ఉన్నాను కాబట్టి రైతులందరికీ, ప్రజలందరికీ నేను నోటెడ్. సరే, ఈ మధ్యలో 2 మాటలు మాట్లాడుకోవాలని మీ మధ్యలో జరుపుకోవడం ఏంటంటే, మన దేవుని సమక్షంలో పెట్టుకోవడం ఏంటంటే, గత కాలం అంతా కూడా మరి దేవుడు దేవుని యొక్క ఉచితమైన కృపచేత మరి ఎంతవరకు మనం ఉదయం బయలుదేరామంటే వెళ్తాం, మళ్ళీ తిరిగి వస్తామో లేదో తెలియదు. బస్సులు వెళ్తాం, కార్లు వెళ్తాం, మన బైకులు వెళ్తూ ఉంటాం. వచ్చేంతవరకు కూడా మనకు తెలియదు, ఎప్పుడేమవుతుందో తెలియదు. మనం పుట్టిన తర్వాత ఎంతకాలం బతుకుతామో. చాలామంది ఏం చేస్తారంటే, మన జవహర్ డాక్టర్ గారు యొక్క ఆసుపత్రి దేనికి ప్రసిద్ధి అంటే కాన్పుల ఆసుపత్రి అంటారు. మరి అందరూ కూడా అంటే ఇక్కడ చెప్పొచ్చో లేదు కానీ అన్నీ కూడా ఈవేళ అంతా కూడా కమర్షియల్ అయిపోయింది. నేచురల్గా రావాల్సిన కాన్పులు ఆపరేషన్ చేసి కమర్షియల్గా అయిపోయిన రోజుల్లో మరి ఈ ప్రకాశం జిల్లాలో
ఎక్కడున్నా కానీ అది పలానా చేమకుర్తిలో పలానా హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్తే నీకు మరి మామూలు ఈ కాన్పులు ఎన్నో చూడడం అదే ఆ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. అయితే మనం చాలామంది అనుకుంటాం మనకే పిల్లలు పుట్టారు అని వాళ్ళని గారాబం చేస్తూ ఉంటాం, కానీ క్రమశిక్షణలో పెట్టాలని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. కాబట్టి ఈ ప్రేమ రక్షతకి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను కూడా మన చైర్మన్ గారు వెంకయ్య కంటే దేవుని మరింపరుద్దామని నేను కారులో ఉండి బ్రదర్ రమ్మన్నారు డానియల్ గారు, వస్తానని చెప్పి ఏదో ఒక యూట్యూబ్లో ఏదో పాట, సరే ఏదో ఒకటి తీద్దామని చెప్పి ఒక పాట వచ్చింది. అది ఒక చరణం ఒక పల్లవి పాడుకొని మీ మధ్యలో మరి దేవుని యొక్క మహింపరచడం కోసం ఒక చిన్న పాట చేసినట్లయితే దేవుడు మన పని చేస్తాడు అనేది, మనం ఏదైనా దేవునికి మనం చేస్తే దేవుడు మన పని చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మరి చక్కని పాటలు పాడి ఉన్నారు. మరి అయ్యగారు మరి రాజకీయంలో కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని వారిని దీవిస్తూ వారికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. జవహర్ హాస్పిటల్ అంటే చాలా పేరు, చుట్టుపక్కల జిల్లాల నుండి మరి ముందుగానే చెప్పి ఉన్నారు. మరి ఆపరేషన్లు, స్త్రీల ఆపరేషన్లు అంటే నీల జల్లాటకంగా మరి మన డాక్టర్ గారు, జవహర్ డాక్టర్ గారు, మరి దేవుడు వారికి ఇచ్చిన వరం అనేది. మరి వారు ఈ రోజున మన భాస్కర్రావు గారి మనవడు అంటే మా దానియేలు కొడుకు. దానియేలుకి మాకి ఏంటంటే దానియేలు భార్య కూడా మాకు శాఖరెడ్డి మా ఇంట్లో ఉండేవాడు. ఎప్పుడు మేమందరం షెట్లు ఆడుకుంటే వాళ్ళం. రత్నం గారి అబ్బాయి, ఆ రత్నం గారి అబ్బాయి భార్య సిస్టర్ అమ్మాయి. అట్లా అన్ని రకాలుగా మరి వాళ్ళ కుటుంబం, ఇంకా భాస్కర్రావు గారు చెప్పాలంటే వాళ్ళ కుటుంబానికి మాకు చాలా అవినాభావ సంబంధం ఉందని చెప్పాలి. ఇంకా మీ అందరూ కూడా పాటల రూపంలో చాలా మీ ఇది తెలియపరిచారు. కానీ మేము రోజు బల్ల మీద హాస్పిటల్లో కాన్పులు ఉన్నాయి అంటే వాళ్ళ నోటి గుండా రోజు ఏసయ్య 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 వింటూనే ఉంటాం. అదొక నామస్మరణం. వాళ్ళు కాన్పు నొప్పులు మొదలైనప్పటి నుంచి కన్నదాకా ఆ స్మరణ ఉంటూనే ఉంటుంది. అంటే మీ అందరూ ఎప్పుడో ఒకసారి ఇట్లా పొద్దున సాయంకాలం, మాకు అట్లా కాదు, మాకు ఆ కాన్పులైన రోజు అదొక ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది ఆ సౌండ్. అందువల్ల ఆ సౌండ్లో దాదాపుగా మేము కానీ మా బాలు ఉన్నాడు, దానియేలు కుడి భుజం, దానియేలు లేదు బాలు లేడాము, బాలు లేదు దానియేలు లేడాము. వీళ్ళందరూ కూడా ఆ స్వరాలు విని 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 మరి ఇప్పుడు ఈ భాస్కర్రావు గారు కొడుకులు పెంచాడు. వాళ్ళందరూ కూడా ఒక వర్షాలు అయిపోయారు. మళ్ళీ కొడుకుల తర్వాత ఇప్పుడు మనవాళ్ళని కూడా మనవడి పుట్టినరోజు, ఇది ఒక 15వ పుట్టినరోజు కదండి. 15వ పుట్టినరోజు అంటే పిల్లాడికి దాదాపుగా యుక్త వయసు రాబోతున్నదనే ఉద్దేశంతో ఇప్పటి నుంచి మనం కనుక చక్కగా అంటే వాడిని మంచి దారిలో తీసుకుపోవాలి అంటే కరెక్ట్ అయిన విధానం ఏంటంటే వాడిని ఆధ్యాత్మికతతో పంపించాలి. ఆధ్యాత్మికత ఎందుకు అంటే మనిషిని సరైన మార్గంలో పెట్టడానికి. చాలామంది ఏమనుకుంటారంటే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చిన్నప్పటి నుంచి అంటే మొక్కై వంగాలి కానీ మానవి వంగడు పిల్లలు. వాడిని చిన్నప్పటి నుంచి కనుక మనం ఈ ఆధ్యాత్మిక దృష్టిలోకి ఎప్పుడు తీసుకెళ్తాడో వాడి తప్పు, ఇది కరెక్ట్ కాదు, మనం ఈ పని చేయకూడదు, ఇది చాలా ఘోరమైన పని అనేటువంటి ఒక దారిలోకి వెళ్ళిపోతే సమాజం బాగుపడుతుంది. సమాజం బాగుపడాలి కాబట్టి పిల్లల్ని వాడి కరెక్ట్గా ఇప్పుడు 15 ఏళ్ళు వచ్చినాయి అంటే ఇంకా వాడి కానీ తెలుస్తుండే ప్రపంచంలో. ఓహో ఈ ఇప్పుడున్న ప్రపంచంలో ఏంటి అంటే ఏం అవసరం లే, ఒక సెల్ ఫోన్ చేతిలో పట్టుకుంటే పిల్లాడు 1వ పుట్టినరోజు తీసుకుంటారు. కానీ మొదటి పుట్టినరోజు 2వ పుట్టినరోజు పిల్లలకి ఏం తెలుసు, వాళ్ళకి చిన్నప్పుడు వాళ్ళకి ఏం తెలియదు. కానీ ఇట్లాంటి సమయాల్లో కనుక మనం ఈ పుట్టినరోజు జరుపుకుంటే
ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళని పిలిచి ఏ రకంగా వాళ్ళ పిల్లల్ని మన ఆధ్యాత్మిక తీసుకెళ్లాలని కనుక బోధిస్తే రాబోయే రోజుల్లో ఆ పిల్లాడు సమాజానికి పనికొచ్చే పిల్లాడిగా తయారవుతాడని ముఖ్య ఉద్దేశంతో దానియేలు ఈ కార్యక్రమం పెట్టాడు. అందువల్ల దానియేలుని ఈ సందర్భంలో మరీ అభినందిస్తున్నాను. భాస్కరరావు గారికి ఇంకా ఆయుష్ ఇచ్చి రాబోయే రోజుల్లో మరి ఈ మనవాళ్ళకు కూడా మళ్ళీ పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చూడాలని ఆకాంక్షిస్తున్నాను. ఎందుకంటే నేను చేమకుర్తి వచ్చిన తర్వాత నాకు తెలిసిన ఫాస్ట్ భాస్కరరావు గారు ఒకడే. ఆయన చేతిలో పుస్తకం ఉంటుంది, రోడ్డు నడుచుకుంటూ పోతాడు. దాదాపు 40 ఏళ్ళు ఇన్నేళ్ళు గడిచిన తర్వాత కూడా చాలామంది ఈ పాటి కార్లు మెయింటైన్ చేస్తుంటారేమో నాకు తెలిసి. మరి ఆయన ఇంకా ఆ చేతిలో పుస్తకం, ఆ తెల్ల ప్యాంటు తెల్ల చొక్కాతోనే ఉంటున్నాడు అంటే ఇట్లాంటి వాళ్ళు మరి సమాజానికి చాలా ఉపయోగపడతారు. సమాజాన్ని మార్చే స్థితి కూడా వాళ్ళు ఉంది. కాబట్టి ఆయనకు కూడా భగవంతుడు ఎక్కువ ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటూ మరి దానిని ఈ సందర్భంలో 15 ఏళ్ళకి ఇట్లాంటి కార్యక్రమం పెట్టినందుకు ఆయన మరీ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. అయ్యగారికి నమస్కారం. థ్యాంక్ యూ. మరి చక్కని గ్రీటింగ్స్ మన ప్రీతిమ డాక్టర్ గారు, జవహర్ డాక్టర్ గారు మరి మంచి విధులు కూడా మరి తెలియపరిచి ఉన్నారు. అయ్యగారికి వందనాలు తెలియపరుస్తూ ఉన్న సమయంలో మన ఒంగోలు జిల్లా జడ్పీ చైర్మన్ గారు మరి బూచేపల్లి వెంకయ్యమ్మ గారు మన మధ్య ఉన్నారు. వారు దేవుని యొక్క వాక్యము దైవజనులు చెప్పిన మీదట క్లుప్తంగా చెప్తారు. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు తర్వాత 2వ అధ్యాయము చివరి వచనమైనటువంటి 52వ మాటను మనం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము చివరి వచనమైనటువంటి ప్రేమ యొక్క పుట్టినరోజును జరిగించుకునడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషాలు తండ్రి మమ్మలను మేము తగ్గించుకొని మా అందరికీ దేవుడై ఉన్న మీ వాక్యములను మేము ధ్యానిస్తూ ఉండగా మాతో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియులారా, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును భూమి మీదకి వచ్చిన తరువాత దైవీకమైన శక్తిని పక్కన పెట్టాడు. ఇక దాంతో సంబంధం లేదు. ఆయన ఒక మనిషిగా